ప్రతి మనిషి ఈరోజు ఏదైనా పని చేస్తున్నాడంటే దేన్ని ఆధారం చేసుకొని, ఏది చెబితే వింటాడు మనిషి? ప్రప్రదంగా మొట్టమొదటి తన మనసు తనకి చెప్పాలి, చెబితేనే చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 6 అడుగులు ఈ దేహం పైన, ఈ రక్త మాంసాలకి యజమాని ఎవరంటే హృదయమే. హృదయం. దేశానికి ప్రధానమంత్రి ఉంటారు కదా, పూర్వకాలంలో రాజులు ఉండేవారు కదా, రాజులకు రారాజు చక్రవర్తి. మన అవయవ భాగాలన్నిటికీ కింగ్ ఎవరంటే హృదయం. హృదయము చెబితే వాడు వింటాడు. హృదయం ఏమనుకుంటుందో మనిషి అవయవాలు అవే చేస్తాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ప్రశ్న మార్కుంది, అక్కడికి సరిపోతుంది. మోసకరమైనదంట హృదయం. నెక్స్ట్, అది ఘోరమైన వ్యాధి కలదంట. ఘోరమైన వ్యాధి ఎలా ఉంటుంది? అదే వ్యాధి మనకు ఉందనుకోండి, పక్కడు కంటిస్తే ఏమవుతుంది? కరోనా వైరస్లా చోకేస్తుంది, ప్రాకుకుపోతుంది, వ్యాపించేస్తుంది కదండి. మనకున్న చెడాలోచన పక్కడికి మనం ఏం చేస్తాం? రుద్దాలనుకుంటాం. అలా ఎక్స్పెక్ట్ చేయండి ఇక్కడ, అంతే కదండి. మనకున్న చెడాలోచన ఏం చేస్తామండి? పక్కడికి ఎక్కించాలనుకుంటాం, ఇంజక్షన్ లాగా. అందుకే ఘోరమైన వ్యాధి కలదని కన్నాడంటే హృదయానికి వ్యాధి ఏంటి? చెడు ఆలోచనే దానికి వ్యాధి. దీన్ని, ఈ అంశాన్ని నేను ఈ పాఠాన్ని చెప్పి చివరి వరకు వెళ్ళినంత వరకు దీన్ని కొంచెం మెదలో పెట్టుకోండి. నెక్స్ట్ చదివాం కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు గ్రహిస్తాడు? ప్రశ్న. దీన్ని ఎవడు గ్రహిస్తాడో దానికి సమాధానం చివరిలో చూసుకుందాం, ఓకేనండి. ప్రశ్నేసి నేను పాఠాన్ని చెప్పబోతున్నాను. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. ఆయన వారందరి హృదయములను యాకరీతిగా నిర్మించిన వాడు, అంతే కదండి. సరిపోతుందండి. ఇది అవసరం మనకి. ఈ పాఠం చెప్పేటప్పుడు ఇది అవసరం. హృదయము భయంకరమైనది, వ్యాధి కలది, నెక్స్ట్ మోసకరమైనది అని చెప్పుకుంటున్నాం కదా. హృదయం అన్నది ఈ భూప్రపంచంలో మనిషి అనే ప్రతి వ్యక్తికి ఉంటుందా, ఉండదా? ఉంటుంది. అయితే ఇప్పుడు కీర్తన గ్రంథంలో ఏం చదువుకున్నాం? వారందరి హృదయాలని యాకరీతిగా నిర్మించిన వాడెవడు? అంటే ప్రతి మనిషికి దేవుడి హృదయాన్ని ఇచ్చాడు. చిన్నప్పుడు ప్రతి హృదయం పాపంతో నిండిపోతుందా, మోసముతో నిండిపోతుందా, కుట్రతో నిండిపోతుందా, కచ్చలతో నిండిపోతుందా? లేదు కదా. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వివిధ తంత్రాలని కల్పించుకొని తమ హృదయాలను చెడగొట్టేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వారి హృదయాలన్నిటినీ సమానముగా ఏకరీతిలో నిర్మించాడు. అయితే దేవుడు నిర్మించిన హృదయాన్ని మనిషి ఎంత భయంకరంగా చిత్రీకరించుకున్నాడు, సృష్టించుకున్నాడు, తయారు చేసుకున్నాడో ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుడు అంత భయంకరంగా తయారు చేశాడు హృదయాన్ని? లేదు. హృదయం చాలా సున్నితంగా, చాలా మంచిదిగా, దైవభక్తిని అవలంబించే హృదయముగా తయారు చేశాడు. కానీ మనిషి పెరుగుతూ ప్రపంచాన్ని పరిచయం చేసుకుంటూ తన మీదకి పాపాన్ని తెచ్చుకొని మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎంత భయంకరంగా మారిపోయిందో చూడబోతున్నాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. చెడు హృదయము. నెక్స్ట్, ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకి మీద. మొత్తం వెండి కరగబోసి మట్టి పెంకిల మీద మనం రాసామనుకోండి, పూత పోసామనుకోండి, బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది? మొత్తం ఎండిలా కనిపిస్తుంది. అది మొత్తం ఎండిలా కనిపిస్తుంది. లోన ఉన్నది ఒరిజినల్గా ఎండి కాదు, మరి మోసం, దగ, కుట్ర.
ఆలోచిస్తున్నారా? హృదయం గురించి ఏ కోణంలో దేవుడు మనిషికి తెలియజేస్తున్నాడో చూడండి. కొన్ని వస్తువులు తీసుకొని మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ప్రేమగా మాట్లాడే పెదాలు ఎలా ఉంటాయి? అబ్బా చాలా మంచోడు. నమ్మించడానికి కొన్ని నాణ్యాల లాంటి మాటలు ఏం చేస్తారంటే నేరుగా, మంచిగా, మెత్తగా, సున్నితంగా మాట్లాడుతుంటారు నమ్మించడానికి. వెండిని మట్టికి పూత పూస్తే బయటికి మొత్తం వెండిలా కనిపిస్తుంది. ఈరోజు అలాంటి అక్రమం జరగట్లేదా? అలాంటి మోసాలు జరగట్లేదా? చాలా జరుగుతుంది. అందుకే కదండి అంత మోసం జరుగుతుంది కనుక ఎవరి మీద గ్యారెంటీ లేదు. మనం బంగారు షాపుకి వెళ్తే శిక్షిస్తామో లేదండి? శిక్షిస్తామో లేదా? తినే తిండిలో కల్తీ, ప్రేమించే ప్రేమలో కల్తీ, చూపించే మర్యాదలో కల్తీ, మొత్తం వేసుకునే బట్టను మొదలుకొని తొడుక్కునే షూ వరకు, చెప్పుల వరకు, ప్రపంచంలో మనిషి దగ్గర మోసం, కల్తీ కల్తీ కల్తీ. అన్నిటికంటే పెద్ద కల్తీ హృదయం. హృదయం అది కల్తీ అయిపోయింది, పాపములో కలిసిపోయింది. కలిసిపోయిన కనుక ప్రతి మనిషిని కలిపేసుకోవాలని చూస్తుంది, చెడగొట్టాలని చూస్తుంది. హృదయం అలాగే చేస్తుంది. ఇది నిజం నమ్ము, ఇది నిజం నమ్ము, నమ్ము నమ్మని నిలువున నిన్ను ముంచేస్తుంది. తర్వాత ఎందుకు నమ్మేశాను అన్నట్లు ఉంటుంది. ఆ వచనం నోట్ దిస్ పాయింట్, చాలా మంచి వచనం అది. అయితే హృదయం ఎవరిని మోసం చేసింది? ఘోరమైన వ్యాధి కలది అన్నాడు, బహు మోసకరమైనది అన్నాడు. ఈ హృదయం వలన ప్రపంచంలో సామ్రాటులు, చక్రవర్తులు, రాజులు, అధికారులు, మహాజ్ఞానవంతులు చెడిపోయారు, మోసపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. చూద్దాం, మనం చాలా చిన్నవాళ్ళం. నేను చెప్పే ఈ వ్యక్తుల దగ్గర హృదయం అనే ఈ వ్యాధితో ఎంతమంది ఆత్మీయంగా చనిపోయారో ఈరోజు చిన్నవాళ్ళం వారి దగ్గర మనం చిన్నవారం. మహాజ్ఞాని అయిన సొలొమోను గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. అలాంటి మహాజ్ఞానవంతుడే, అలాంటి మహాబుద్ధివంతుడే హృదయం ఏం చేసింది? అతన్ని మోసం చేసింది. ఇప్పుడు జ్ఞానవంతుడు మోసపోడు కదా, కానీ హృదయం మోసం చేసింది. 1వ రాజులు 10వ అధ్యాయము 23వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై యుండును. నెక్స్ట్ 24వ వచనం చూడండి. అతని హృదయమందు ఇది ఆలోచించాలి. అతని హృదయమందు ఏముంచాడంట దేవుడు? మోసము నుంచాడా? ఘోరమైన వ్యాధి నుంచాడా? అవేమీ లేవు. హృదయమందు ఏముంచాడు? జ్ఞానాన్ని ఉంచాడు. ఈ జ్ఞానాన్ని చూడడానికి ఒకసారి చదవండి, దాన్ని చదవండి. ఆ జ్ఞాని వాక్కులను వినుటకై లోకులందరూ బ్రిలియంట్ అన్నమాట. ఆ కాలంలో ఆయన తెలివైనడనమాట. ఆ కాలంలో బహుబుద్ధిమంతుడైనమాట. అది ఎలా వచ్చింది? ఇదే రాజుల గ్రంథం మీరు తీయొద్దు. ఇదే రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఆయన ప్రార్థిస్తాడు. నీ ప్రజలను పరిపాలించడానికి నేను చిన్నవాడును, నాకు జ్ఞానం ఇవ్వండి అంటే దేవుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఆ జ్ఞానం ఎంత అనుగ్రహిస్తాడో తెలుసా? ఆ జ్ఞానం ఎక్కడ పెట్టాడంట? హృదయంలో పెట్టాడు. హృదయంలో ఎందుకు పెట్టాలి? ఆ హృదయం సరిగ్గా ఉంటేనే మనిషి సక్రంగా నడుచుకుంటాడు, లేదంటే నాశనం అయిపోతాడు. హృదయం అని పెట్టాడు కదా జ్ఞానం. ఈ జ్ఞానం మనిషిని అనగా సొలొమోను గారిని ఎంత స్థితిగతుల్లోనికి, ఎంత సుస్థిర స్థానానికి తీసుకెళ్ళిందో తెలుసు కదా. లోకులందరూ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు విన్నారా? ఏ గ్రంథాలను విన్నారా? ఇంత బ్రిలియంట్ ఎవరైనా ఉన్నారా? విన్నారా మీరు? అలాంటప్పుడు మేధావి. అలాంటప్పుడు దేవుడు తన హృదయమందు జ్ఞానాన్ని పెట్టాడు. కానీ సొలొమోను వ్యాధిని కొని తెచ్చుకున్నాడు ఆ హృదయములోనికి. చూద్దాం హృదయం ఎలా మోసం చేసేసిందో అలాంటి జ్ఞానవంతుడికి చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 1వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. నెక్స్ట్ మొట్టమొదటి క్యూలోనే ఉన్నాడనమాట. సొలొమోను, నా కుమారుడా,
నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా అందరి హృదయములను. ఇది ఆలోచించాలి. దావీదే కదండి సొలొమోను తండ్రి. సొలొమోనా, నా కుమారుడా, దీర్ఘం అక్కడ చూడండి. కొడుకా అన్నమాట విను అన్నట్లు. మన కొడుకు తప్పు చేస్తే వినరా బాబు చెడిపోతావు అన్నట్లు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పమన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యము త్రోసు వేయును. ఇది ఎందుకు చెప్పబడుతుందో తెలుసండి. ఆల్రెడీ సొలొమోను తప్పు చేస్తున్నాడు. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో వద్దు, ఆయన చాలామంది స్త్రీలను వివాహం చేసుకుంటాడు. ఉపపత్నులను, తాము పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులను మొత్తం మనం కలగడితే, లెక్క కడితే 1000 మందిని చేసుకున్నాడు ఆయన. విగ్రహారాధనకు సంబంధించిన స్త్రీలు ఉన్నారు, అంటే అన్య స్త్రీలు. వారు సొలొమోను చేసుకున్న తర్వాత సొలొమోను హృదయాన్ని విగ్రహాల వైపు తిప్పేశారు. అంటే ఇక్కడ చూడండి, సొలొమోను హృదయాన్ని ఎటు తిప్పేశారు? విగ్రహారాధన వైపు తిప్పేశారు. ఎవరు? స్త్రీలు. నీవి జ్ఞానవంతుడువు కదా, నీకు అమితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, ప్రపంచ మేధావి కదా, నీ జ్ఞానాన్ని ప్రపంచ ప్రజలు చూడడానికి ముచ్చటించడానికి వచ్చారు కదా, నువ్వెందుకు నీ హృదయానికి మచ్చలు తెచ్చుకుంటున్నావు? నీ హృదయానికి వ్యాధిని ఎందుకు తెచ్చుకుంటున్నావు? నీ హృదయంలో దేవుడు జ్ఞానాన్ని పెట్టాడు, దాన్ని తీసి నువ్వేం పెట్టుకుంటున్నావు? వ్యాధిని. వ్యాధి పెట్టుకుంటే జీవితం బాగుపడుతుందా, చెడిపోతుందా? వ్యాధి భయంకరమైనదా, బంధువా? చెప్పండి. వ్యాధి మనకు చోకితే భయపడతారా, బంధువుడిగా స్వీకరిస్తాడా? రండి అని అంటారా మీరు? పొండి అంటారా? మీరు చూడట్లే, బయట కరోనా కాలం ప్రారంభము నుండి ఇప్పటి వరకు మూతికి మాస్క్ ధరింపచేయండి, కరోనాను తరమండి అంటే అర్థం ఏంటంటే పోండి. ఆ కరోనా మనం చెప్పాలి, పోండి, మా దగ్గర మీకేంటి పని, పోండి. ఆరోగ్యవంతమైన ఔషధం వస్తే రండి అని అంటాం మనం. అంటే సొలొమోను ఇప్పుడు ఏమంటాడంటే, ఆరోగ్యకరమైన జ్ఞానాన్ని పక్కన పెట్టి వ్యాధిని కొని తెచ్చుకుంటున్నాడు. హృదయం. సొలొమోను, నా కొడుకా, నా కుమారుడా, నీ హృదయం. అక్కడ ప్రస్తావన హృదయమైన ప్రస్తావన. ఎందుకంటే నీ బాడీని మొత్తం, నీ దేహాన్ని మొత్తం, నీ శరీరాన్ని మొత్తం తిప్పుతున్నది, చుంకానలా తిప్పుతున్నది హృదయమే. అంటే అంత మేధావి చెడిపోయినప్పుడు, అంత మేధావి హృదయమే తన్ను తానే మోసం చేసినప్పుడు, మన హృదయం మనలను మోసము చేయదు అనడానికి గ్యారంటీ ఏంటి? గ్యారంటీ చెప్తారు, చెప్పండి. ఏంటి గ్యారంటీ? ఇవ్వగలరా గ్యారంటీ? కడపటవారు మొదటవారు కడపటవారు. ఇది దేన్ని ఆధారం చేసుకొని చెప్పబడింది చెప్పండి? హృదయాన్ని ఆధారం చేసుకొని. ఎందుకంటే మనిషి హృదయం ఏ క్షణానికి ఎలా మారుతుందో గ్యారంటీ లేదు. ఒక్కొక్క సమయంలో దేవుడి వైపు వస్తారో, లేదంటే భక్తిని విడిచిపెట్టి దెయ్యాల వైపు వెళ్ళిపోతారో గ్యారంటీ లేదు. అంటే నీ మనసుకి అనగా నీ హృదయానికి ఏది తోచుచున్నదో దాన్ని నువ్వు చేస్తావు. దీన్ని ఏమన్నారంటే యద్భావం తద్భవతి. అంటే మనిషి ఏమనుకుంటాడో అదే చేస్తాడు. అంటే హృదయం ఏమి చెబుతున్నదో మనిషి దాన్ని ఫాలో అవుతాడు. అంతే కదండి. నా గుండెల్లో నీకు గూడు కడతాను అంటాడు. అంటే గుండెకి హృదయానికి లింకేసి మాట్లాడుతుంది ప్రపంచం. నా హృదయంలో నీకు తప్ప చోటు ఇంకెవరికి లేదంటే హృదయం ఆల్రెడీ ఎటువైపు తిరిగిపోయిందనమాట. స్త్రీలు సొలొమోను హృదయాన్ని చేసేశారు. హృదయము వ్యాధికి గురైపోయింది. తమ హృదయం తమని మోసము చేసింది. అందుకే కదా హృదయము
బహుఘోరమైనది, వ్యాధి కలది, మోసమైనది. సొలొమోను గారు ప్రసంగి గ్రంథం ఎందుకు రాశారు చెప్పండి? అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, సూర్యుని కింద జరుగుచున్నవన్నీ వ్యర్థం. ఆయన 2వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తాడు. ఆయన బ్రతికున్నంత కాలంలో తమ హృదయానికి నచ్చిందంతయు సమకూర్చుకొని అనుభవించేశాడంట. అక్కడ హృదయం అని పేరు ఉంటుంది. అక్కడ తమ హృదయానికి నచ్చిందంతయు సమకూర్చుకొని అనుభవించేశాడంట. తమ హృదయానికి నచ్చింది ఏది ఆపలేదంట, అంత అనుభవించాడంట. చివరికి ఏమన్నారు తెలుసా ఆయన? ఒక వ్యక్తి గాలితో ఎప్పుడైనా గొడవకి వెళ్తాడా? గొడ్డాలు తీసుకొని గాలితో గొడవకి వెళ్తాడా? సైనికుడు ఎప్పుడైనా యుద్ధానికి గాలితో వెళ్తాడా? అలాంటి వాడికి మనం ఏమంటాం? పిచ్చోడు అంటారు. ఏమంటారు? ఎర్రోడు అంటారు. బెయిన్ ఫెయిల్ అయిపోయింది, మిషన్ ఆగిపోయింది కదూ. సొలొమోను అంటాడు, ఇవన్నీ చేశాను కదా, చివరకు ఒకడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. చివరకు ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడతారు చూడు, వాడితో సమానం నేను వాడితో సమానం అంటున్నాడు. నేను వాడితో సమానం. ఎందుకయ్యా అటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే, నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని హృదయంలో పెట్టాడు, కానీ దాన్ని నేను పక్కన పెట్టి ఇంకేదో నేను సంపాదించేయాలి, ఇంకేదో నేను అనుభవించేయాలి, ఇంకేదో కొదువై పొందేని నేను లోకం వైపు పరుగు తీశాను. అంటే లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు, ఆ విషయంలో కూడా సొలొమోను చెడిపాడు. శరీరాశయు బొత్తుగా చెడిపాడు ఆ విషయంలో. ఆ హృదయం అప్పుడే తన మోసం చేసేసింది. ఇప్పుడు స్త్రీలను మీరు చూసినప్పుడు సొంత మన ఇంటి ఆడపడుచునిలా చూడాలి, లేదంటే మన హృదయానికి మరొక ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన వస్తుంది? వ్యామోహం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, వ్యభిచారము చేస్తే వ్యభిచారం అనుకుంటున్నారా? అమ్మాయిని తాకితే వ్యభిచారం అనుకుంటున్నారా? తప్పు తప్పు తప్పు. మీ కళ్ళుతో చూసిన ఆ క్షణమే హృదయములో అనుకుంటే వ్యభిచారం అన్నాడు. ఏంటి రీజన్? హృదయమా కాదా? హృదయమా కాదా? ఆ హృదయమే ఎక్కడికి తీసుకెళ్ళింది? చెడిపోమని తీసుకెళ్ళింది. ఇదిగో నీ దారి, ఇది నీ రహదారిని చూపించింది, కానీ చివరికి వ్యాధిని పుట్టించేసి వదిలేసింది. అందుకే కుమారుడా సొలొమోను, నీ తండ్రైన దేవుడు యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తాడు. నీ హృదయంలో ఏముందో తెలియదు అనుకుంటున్నావా? అదే హృదయంలో ఒకప్పుడు నీకు జ్ఞానాన్ని పెట్టాడు. ఆ జ్ఞానాన్ని నీవు తీసేసుకొని ఏం చేస్తున్నావు? చెత్తను పెట్టుకుంటున్నావు, చెత్తని. ఇప్పుడు మీరు చెప్పండి, చెత్త ఎక్కడ ఉంటుంది? డస్ట్బిన్లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? బీరువాలో ఉంటుందా? తినే కుండలో ఉంటుందా? అలా ఉంటే నిన్నేమన్నారు? పిచ్చోడు. నీకు ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదూ. చెత్తని సొలొమోను ఎక్కడ పెట్టుకున్నాడు? ఇప్పుడు తెచ్చి మీరు చెప్పాలి. జ్ఞానం ఎక్కడ ఉంటుందండి? ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది మిస్ అయితే పక్కడు ఏమంటాడంటే, అరే నీకు కామన్ సెన్స్ లేదంటే అక్కడ బెటర్ లేదు, అది అక్కడ పెట్టిల్లు, అంతే కదా. ఎన్ని పాటించిన మనము హృదయములు ఏముండాలి? చాలా చెప్పుంటారు సేవకులు, హృదయంలో ఏముండాలి? ఇప్పుడు చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. వారు దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉన్నత గనుక వారు అడుగులు జారవు. సొలొమోను గారికి అడుగులు జారకుండా ఉండాలంటే సొలొమోను గారు ఏం చేసి ఉండవలసింది? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం తమ హృదయంలో భద్రంగా లాక్ చేసి ఉంచుకుంటే బాగుండు. తెలివైన వాడికి ఇంకా మంచి పేరు వచ్చేది. హృదయంలో ధర్మశాస్త్రం దూరమైపోయి ఒక వ్యాధి తమ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు కానుకోలేకపోయాడు. అది వ్యాధిగా ముదిరిపోయింది. తర్వాత చాలా బాధపడిపోయాడు. ఏముందండి? మన హృదయంలో ధర్మశాస్త్రం ఉంటే మన అడుగులు జారవు, నెవర్.
ఎవడు ప్రపంచంలో మనల్ని కదిలించలేడు కదండి. అది నమ్ముతారా? వాక్యం మహాశక్తివంతమైనది. దేవుని మాట బండను బదల చేసి సుత్తి వంటిది కాదా? ప్రపంచము గజగజ వణికిపోతుంది దేవుడి మాటకి. ఖచ్చితంగా మోసపోతాం. రాజులకే దిక్కి లేదు, సామ్రాట్లకే దిక్కి లేదు, ప్రపంచాన్ని పాలిస్తున్న రాజ్యాధినేతలకే దిక్కి లేదు. హృదయము మోసం చేసేసింది. మనమెంత మరొక వ్యక్తులను మోసం చేసింది. దేవుడి పక్కనున్న వ్యక్తినే మోసం చేసింది. మనను మోసం చేయలేదా హృదయం? ఒక వ్యక్తికి హృదయము మోసం చేసింది. ఎలా అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో ఏముందో చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో ఉంది కదండి. అక్కడ ఏముంది అక్కడండి? హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండును గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఏసి ఎరిగి. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఎవడకో హృదయము మోసం చేయబోతుంది. అర్థమైపోయింది. ఎవరో మోసపోబోతున్నారు. ఎవరికి వ్యాధి ఏదో వచ్చేస్తుంది, కానీ అక్కడ హృదయం అనే పేరు ఉందంటే అదే కేంద్రం. యోధా చెడిపోవడానికి ఏంటి రీజన్? రీజన్ ఏంటి? అపవాది దేని టార్గెట్ చేసింది చెప్పండి? యోధాకి హృదయం. కొందరు అంటారు కదా, ఎన్ని కొమ్మలు నరుకుతావు, ఎన్ని రెంటలు నరుకుతావు, మొదలుతో పీకే. పని వేగంగా అయిపోతుంది. మనిషికి మొదలేంటో తెలుసా? హృదయం. దాన్ని కొడితే బాడీ మొత్తం డ్యామేజ్. ఆలోచించాలి. అపవాది దేన్ని చూస్తుందంటే హృదయాన్ని చూస్తుంది. వీడెక్కడ దొరుకుతాడా? అందులో స్థలం కావాలి వాడికి. అందులో స్థలం కావాలి కనుక యేసుక్రీస్తుకి ఏం గతి పెట్టింది? హృదయం అని తలుపు తట్టుతున్నాడు. ఎందుకంటే స్థానం మనిషి దేనికో ఇచ్చేశాడు. రోగానికి ఇచ్చేశాడు, వ్యాధికి ఇచ్చేశాడు. ఆ వ్యాధి ఏంటి? హృదయం. అది చెడిపోయే హృదయం. చెడగొట్టడానికి అపవాది ప్రయత్నం. లోకనాథుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన జగద్రక్షకుడు, దివ్యరక్షకుడు, పాప పరిహారం చేయడానికి వచ్చిన ప్రపంచ పరిస్థితులను మార్చడానికి వచ్చిన ప్రపంచ మోక్ష ప్రదాతని ఏం చేయాలనుకుంటున్నాడు? 30 ఎండు నాణ్యాలకి ఇందాకే చూసాం మనం. ఎండి పూత పూస్తే మాయ అని మాట్లాడాం. లోన ఉన్నది మట్టి పెంక. ఇక్కడ కూడా వెండితో ఎవడో మోసపోతున్నాడు. ఇస్కరియోతు యూదా వెండితో మోసపోతున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడుండును. ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడుండును. నేను లోకస్వార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు, ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడుండును. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యూదా హృదయం ఎక్కడుందో చెప్పియాలి. ధనం మీద ఉంది, దేవుడి మీద నుండి తప్పించేసుకున్నాడు హృదయాన్ని. అయితే ధనము ఎన్నో వ్యాధుల్లోనికి, ఎన్నో శోధనలోనికి, ఎన్నో ఉరుల్లోనికి మిమ్మల్ని తోచేస్తుందంట. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. జాగ్రత్త, ఈ లోకంలోకి మనం ఏమీ తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోలేదు. అన్న వస్త్రంతో తృప్తి పొందాలి. తినడానికి తిండి ఉందా? ఓకే. కట్టుకోవడానికి బట్ట ఉందా? దట్స్ ఆల్. ఇంకెక్కువ ఆలోచించుకో, చెడిపోతావు. ధనము నిన్ను అనేకమైన శోధనలోనికి నెట్టేస్తుందంట. ఒక ధనవంతుడు, అయ్యగారు మన చెప్పారు, ఒక ధనవంతుడు ఇలా అనుకుంటున్నాడంట, మంచిగా పంట పండుతుంది అంటే మంచి భవనాలు నిర్మించాలి, అందులో వస్తువులంతా సమకూర్చాలి, పెద్ద భవనాలు కట్టాలి. అప్పుడు దేవుడు వెరీ గుడ్ అని అన్నాడా? వెర్రోడా అన్నాడు? చెప్పండి, వెర్రోడు అన్నాడు. అక్కడ
వెర్రివాడు అన్నాడు కదండి, వెర్రివాడ అన్నాడు. వెర్రిగుడ్డ అన్నాడా? మంచి పని చేస్తే ఏమంటామంటే వెర్రికొడ్డు అన్నాను అంటాం, లేకపోతే పిచ్చోడా, వెర్రోడా. అంటే నీ హృదయంలో ఏముందన్నమాట? దేన్నో ఆశించేస్తుంది ఇస్కరియోతు యూదాలాగా. ఎక్కడుంది నీ హృదయం? ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడుండును. కరోనా వచ్చిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు, 15 రోజులు దాటాలి. అంటే అంతవరకు నా హృదయంలోకి వచ్చిందని నాకు తెలియదు. అంటే అంత మెల్లగా వస్తుంది నీలోనికి. తర్వాత బలంగా అయిపోతుంది, కాటికిని వెళ్ళిపోవాలి, నీ కాసులన్నీ అయిపోవాలి, అంతే కదా. తర్వాత తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, సమాజంలో ఉంటున్న ఏ స్నేహితులు కూడా నిన్ను సమాధుల నుండి తెచ్చుకుంటే నీ సేవాన్ని ఏం చేసుకుంటారు? సాగనింపేస్తారు కానీ, అంతే కదండి. కండలు తిరిగిన వాడైనా పుడమ కడుపులో విమిడిపోవాలి. కొల్లగొట్టినవి సంపాదించి నువ్వు పోయేటప్పుడు పట్టుకుపోగలమా? ఎంత గొప్ప వైద్యుడైనా పోతున్న ప్రాణాన్ని ఆపగలడా? మొలతాడు పట్టుకుపోలేము, మోసుకుపోలేము సమాధికి. పుట్టేటప్పుడు పట్టుబట్టలు ఏమైనా పట్టుకొని వచ్చామా? లేదు కదా. జీవితాన్ని ఎంత సేమ్ చేసేస్తుంది, జీవితాన్ని ఎలా మార్చేస్తుంది. మహామేధావులని, దైవము చింత, దైవము దగ్గర ఉంటున్నటువంటి భక్తి నేర్చుకోవలసిన భక్తి పరులకు కూడా ఈ హృదయం ఏం చేస్తుందంటే చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంది, అంతే కదండి. అసలు యేసుక్రీస్తు దగ్గర ఉంటే, ఎందుకండి కొందరు సేవకుల దగ్గర ఉంటే మన జీవితాలు చాలా బాగుంటాయి కదండి. అలాంటిది సేవకులకు పునాది ఎవరు? సేవకులకి మూలరాయి యేసుక్రీస్తు. దగ్గర ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా చెడిపోయాడంటే రీజన్ ఏంటి? హృదయాన్ని టార్గెట్ చేశాడు అపవాది. ఏమయ్యాడు? తర్వాత ఏమయ్యాడు? అదే హృదయం మళ్ళీ ఇస్కరియోతుని తిరగబడి బాధ పెట్టిందండి. ఎలా తెలుసండి? ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకున్నాడా? ఉరి ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు? తర్వాత మారు మనసు వచ్చింది. అని నిరపరాధి రక్తాన్ని నేను కళ్ళ చూశాను, అపరాధానికి నేను అప్పచెప్పేశాను వెండి నాణ్యాలకి. ఆయన అపరాధి కాదు, నిరపరాధి. లోక పాపాలని మోసుకుపోవడానికి వచ్చిన నిజమైన గొర్రె పిల్ల. దేవుడు వద్ద నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు నేను అప్పచెప్పేశానే. అయ్యో పాపం చేశానని ఇంకా ఏమైనా పొలాలు కొనుక్కొని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడా? చెప్పండి. అయ్యో అప్పచెప్పేశానని ఆనందించాడా? లేకపోతే తాడు పట్టుకొని వెళ్ళి పీకకేసుకొని చచ్చిపోయాడా? ఎందుకు చచ్చిపోయి చెప్పండి? తప్పని తెలిసినప్పుడే కదా మన మనసు బాధపడుతుంది. అంటే హృదయం బాధపడుతుంది అన్నమాట. ఒకటే హృదయం ఒక మనిషిని ఏం చేస్తుంది? 2 విధాలుగా సతమత చేస్తుంది అన్నమాట. అవునండి. మొట్టమొదటి యేసుక్రీస్తు అప్పచెప్పడానికి వెళ్ళినప్పుడు నీకు బుద్ధి ఉండాలి కదా, హృదయాన్ని గద్దించుకోవాలి కదా, గద్దించలే, అప్పచెప్పేశావు. తర్వాత హృదయం నీ మీద మనం తిరగబడింది, నువ్వు తప్పు చేసావని. అంటే హృదయం మనతో నాటకాలు ఆడుతుందా? ఎస్, నాటకాలు ఆడుతుంది నిన్ను ముంచేయడానికి. నాటకంలా లేదు అక్కడ. నిన్నే తప్పు చేయించినట్టు చేసింది. మళ్ళీ అదే ఇస్కరియోతుని తన హృదయం ఏం చేసిందంటే ఉరి పెట్టుకోపోరా అంటుంది. మన హృదయం కూడా మనల్ని అలాగా చెడగొట్టేస్తే. జాగ్రత్త. సంఘాలలో ఆరాధనకి వెళ్ళాలా వద్దా? సేవకుడు మాట వినాలా వద్దా? వినకరా అని అంటుంది. వెళ్ళిపోయి తప్పని చేస్తావు, సేవకుడు కంటి పడతావు. అప్పుడేమన్నా తెలుసా? సేవకుడు చెప్పాడు వినలేదు అంటే మళ్ళీ నేను మనసు మార్చుకుంటున్నావు. అంటే నీ హృదయమే కదా. అంటే నిన్ను ఓడేసుకుంటుంది అన్నమాట. నిన్ను ఓడేసుకుంటుంది హృదయం. అపోస్తుల యొద్ద ఉన్నటువంటి 2 అంటే భార్య భర్తలు ఏం చేశారంటే దేవుడి దగ్గరే అబద్ధం ఆడడానికి చూశారు. కానీ ఈరోజు మీకు అబద్ధం గురించి నేను చెప్పాలనుకోలేదు, కానీ ఈ అబద్ధానికి రీజన్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు చూసేద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం. అంటే ఈ సందర్భం మనందరికీ తెలుసు. అననీయ, నెక్స్ట్ సప్పీరా, తెలుసు కదండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెల కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ఇస్కరియోతు యూదాల నీ హృదయమును ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఏంటి రీజన్? నువ్వు కూడా
ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడే పెడుతున్నావు అననీయ. ఇలాగే ఒకడు దెబ్బ అయిపోయాడు. ఎవడాడు తెలుసు కదా, ఇస్కరియోతు యూదా. మళ్ళీ నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు ఆ దుష్ట శక్తి. అంటే వాడికి కావాల్సింది నీ ఆస్తి కాదు, నీ హృదయం. వాడికి కావాల్సింది నీలో ఏ అందం కాదు, నీ హృదయం కావాలి. ఎందుకంటే అది పునాది. అది ఒక్కటి నాగిస్తే చాలు నీ జీవితం ఫినిష్. మన జీవితం అనే బండిది. ఈ బండికి టీరింగ్ హృదయం. అది ఎటు తిప్పితే బస్ అటే వెళ్తుంది కదండి. ఏమన్నాడు ఇందాక పేతురు అంటున్నాడు, నువ్వు దేవుడిని మోసం చేస్తున్నావు, కానీ నీ హృదయం మోసం గనుక నువ్వు దేవుడిని మోసం చేయాలనుకుంటున్నావు. ఈ హృదయాన్ని ఎవడు ప్రేరేపిస్తున్నాడు? దుష్ట శక్తి. ఏమండి, ఎందుకు ఇలా జరుగుతుంది? అపవాదికి నీ హృదయం ఎందుకు? అపవాదికి నీ హృదయం ఎందుకు? తింటాడా, త్రాగుతాడా, ఆమ్లెట్ వేసుకుంటాడా, ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే నిన్ను పరలోకం వెళ్ళకుండా చేస్తాడు. నిన్ను పరలోకం వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అవును, నీకోసం పరలోకం ఎదురు చూస్తుంది. దేవుడు కట్టాడు నీకోసం పరలోకం. అక్కడికి నిన్ను వెళ్ళనివ్వకుండా అపవాది ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూసి. ఎక్కడ చూస్తాను దేవుడిని? నేను ఎక్కడ నేను దేవుడిని చూస్తానా? నేను ఎక్కడ చూడాలి దేవుడిని? పరలోకం. అయితే నేను పరలోకం వెళ్ళాలంటే నా హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకపోతే నా ప్రయాణం క్యాన్సల్. ఎక్కడికి వెళ్ళిపోతుంది నా ప్రయాణం? నేను వెళ్తున్న బండి ఎడి తిరిగిపోతే పాతాళం తిరిగిపోద్ది. అంటే ఇప్పుడు మనిషి పరలోకం వెళ్ళకూడదంటే అపవాది టార్గెట్ ఏంటి? నీ హృదయమే. నీ హృదయం బాగుందనుకో దేవుడిని చూసేస్తావు నువ్వు. అది వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు చూడండి, దాని గురించి పౌలు గారు మంచి మాట చెప్తున్నాడు. ఏప్రిల్ పత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచి పోవునట్టి విశ్వాసము లేని దృష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని. బి కేర్ఫుల్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఖబర్దార్ అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? జాగ్రత్త. ఏంటన్నాడు? మీలో దుష్ట హృదయం ఎవరికి ఉన్నదేమో. మంచి హృదయమే కదా. హృదయాలని దేవుడు ఇందాకేమన్నాడు? సమానముగా నిర్మించాను అన్నాడు. ఆ హృదయం దేవుడు చేసినటువంటి హృదయము ఎక్కడైనా చెడ్డదవుతుందా, మంచిదవుతుందా? మంచిదవుతుంది. ఇక్కడ దుష్ట హృదయం ఎందుకన్నాడంటే మనిషి దుష్టుడికి అవకాశం ఇచ్చేశాడు తమ హృదయం పైన. అందుకే అంటున్నాడు, మీలో దేవుడికి దూరము చేసే అటువంటి దుష్ట హృదయం ఉన్నదేమో. బి కేర్ఫుల్, జాగ్రత్త. కరోనా వస్తుంది, జాగ్రత్త పడుతున్నాం కదా. ఎందుకు? చంపేస్తుందేమో. అపవాదం వస్తే నిన్ను శారీరక సంపద కానీ మీ అపరాధముల చేత, మీ పాపముల చేత చచ్చి నివారై ఉండగా మళ్ళీ చచ్చిపోతారు మీరు. శారీరక కరోనా చంపుతుంది, ఆత్మీయంగా నీ హృదయం చంపుతుంది. ఆ హృదయం అపవాదికి ఇచ్చేస్తే చంపేస్తాడు. దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉన్నదేమో. జాగ్రత్త. మీకు మీరు అండర్స్టాండ్. 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుండి 24 వచనాల వరకు. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభత్వములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవుణ్ణి కూడా హృదయము దూషిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డ పనులన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పిన. ఇవన్నీ జరగడానికి ఏది కేంద్రం? భారతదేశానికి పార్లమెంట్ ఎక్కడుంటుంది? భారతదేశానికి
న్యూఢిల్లీలో ఉంటుంది. అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది? రాష్ట్రంలో కేంద్రం దగ్గర ఉంటుంది, రాజధానిలో ఉంటుంది కదండి. మన హృదయం ఎక్కడ ఉంది? మనిషి బాడీ అనే దేశంలో దేశానికి రాజధాని హృదయం. మన దేహం గురించి మాట్లాడుతున్నా. మనిషి కేంద్రంలో రాజధాని హృదయం. ఏం జరగాలన్నా అక్కడే తీర్మానాలు జరగాలి, తర్వాతే అవయవాలకి సిగ్నల్ ఇవ్వాలి. నీవు ఇది చెయ్యి, నీవు అది చెయ్యి, చచ్చిపోయి ఎవరినో చెడగొట్టండి, అంతే కదా. ఏముంది అక్కడ? మనిషి హృదయము నిండితేనే నోరు మాట్లాడును అంటే అర్థం ఏంటి? కేంద్రం ఏదైతే తీర్పిస్తుందో దేశ ప్రజలు దాన్నే చేస్తారు, అమల్లోనికి తెస్తారు. ఇప్పుడు మన బాడీ తిరగాలంటే హృదయం ఆజ్ఞ జారీ చేయాలి. నువ్వు చెయ్యంటే ఖచ్చితంగా మనం చేసేస్తాం. చెయ్యవా? చెయ్యకపోతే బాధపడతావు. ఏముంది అక్కడ? కుళ్ళి, కుతంత్రాలు, ద్వేషాలు, అశ్లీలత, వ్యభిచారం, మోసం, కక్షలు, ఎదుటిని తన్నాలి, కొట్టాలి, దోసుకోవాలి, దొంగతనం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయంటే ఈ నీచి కార్యాలన్నీ లోన నుండి బయటికి వస్తున్నాయి. ఎలా వస్తున్నాడు? మంచి దొరలా వస్తున్నాడు బయటికి, దొరలా వస్తున్నాడు బయటికి. అది చాలా బహుభయంకరమైనది. అది వ్యాధి కలది. వ్యాధి అంటే ఏదో నీకు రోగం వచ్చేస్తుందని కాదు, నీ మెదడుని చెడగొడుతుంది, నీ అవయవాలన్నీ కృషించిపోయినట్లు చేస్తుంది, నీ చేత తప్పుడు పనులు చేయిస్తుంది. అవును, ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? తల్లులు కొడుకులను చంపడం, కొడుకులు తల్లులు చంపడం. మొన్న కదండి, మూఢత్వం బట్టి, మూఢనమ్మకాలను బట్టి సొంత తల్లిదండ్రులే సొంత కూతురులను చంపేశారు. ఎందుకు చంపేశారు? నీ హృదయము నీకు చెప్పింది, నువ్వు అది చెయ్యి, నీ కూతురును చంపు, నీకేదో వచ్చేస్తుంది. నీ కూతురును చంపు, నువ్వు దేవుడివని చెప్పుకో. ఆమె ఏమంటారు తెలుసా? కరోనా నేనే రప్పించానంట. అవును, నీ హృదయంలో రోగం ఉంది, రోగాన్ని రప్పించాను అంటున్నావు. ఇంకేంటి? సరిపోయింది, అంతే కదా. నీ హృదయము ఘోరమైన వ్యాధి కలది నిజంగా. అందుకే కరోనా నేను రప్పించాను. అందులో ఇంగ్లీష్ ఒకటే, మళ్ళీ ఆమెకు ఇంగ్లీష్ ఒకటే. అంటే నీ హృదయము దుష్ట హృదయం. అందుకే మూఢత్వంలో మునిగిపోయావు, మనిషిని మర్చిపోయావు. అందుకే మానవత్వాన్ని పక్కన పెట్టి కన్న పేగనే చంపేసుకున్నావు. దీన్ని ఏమంటారు? నీ హృదయముని నేను చేస్తుంది, మృగముగా మార్చేస్తుంది. నీ హృదయముని నేను చేస్తుంది, మృగముగా మార్చేస్తుంది. 44:21 హృదయ రహస్యములు. ఇది సరిపోతుందండి. అంటే హృదయములలో రహస్యాలు ఉంటాయా? రహస్యం అంటే ఏంటి చెప్పండి? టాప్ సీక్రెట్ అన్నమాట. ఏంటది? టాప్ సీక్రెట్. అది ఎవరికి తెలియదు. హృదయమే కంటికి కనిపించదు, అందులో మన రహస్యాలా? అది ఇంకెంత రహస్యమో ఆలోచించండి. దేవుడికి తెలుసు హృదయంలో చాలా రహస్యాలు ఉంటాయి. మనిషి హృదయాల్లో ఆలోచనలు అనేకములంట. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నొరిని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. ఒకసారి ఆలోచించండి. నొరిని హృదయం లోతు, లోతు హృదయముల ఆలోచనలు అంటే లోతైన నీళ్ళు వంటివంట. సముద్రము లోతు చాలా లోతండి, చాలా. మనము లోనకి వెళ్ళే కొలది లోతు తెలియదు. నేను ఒక వేటగాడిని. నేను ఎప్పుడు మేము బోట్ను ఒక స్థలంలో నిలపాలని యాంకర్ వేస్తుంటాం. మేము లంగర్ అంటాం దాన్ని. బైబిల్లో కూడా దాని గురించి సందర్భాలు ఉన్నాయి. మీ ఆత్మలను నిరీక్షణతో నిలబెట్టడానికి ఆత్మ విషయమైన లంగరు అని ఉంటుంది. లంగరు వేస్తుంటాం బోటు నిలబెట్టడానికి. ఆల్రెడీ లంగర్ వేయాలంటే మేము ఆల్రెడీ కొలత చూస్తాం. అక్కడండి మెజర్మెంట్ ఎంత ఉందో చూసి ఇక్కడ వేయాలా వేయకూడదా, వేస్తే ఎక్కువ గాలి వస్తే వెళ్ళిపోతుందా, ఎంత గాలి వచ్చినా వెళ్ళదా అన్ని ఆలోచించుకొని ఆచతూచి మెజర్మెంట్ చూసి మేము లంగర్ దించుతాం. సముద్రంలో ఇక్కడ నీళ్ళు అన్నాడు. అది మనం అచ్చ తెలుగు బైబిల్లో చూస్తే సముద్రం అని ఉంటుంది. మనం అచ్చ తెలుగు బైబిల్లో చూస్తే సముద్రం అని ఉంటుంది. సముద్రంలోనికి నువ్వు ఎంత దూరం వెళ్తావో అంత లోతు వచ్చేస్తుంది. నువ్వు ఎంత దరికి వస్తావో అంత ఒడ్డు వస్తుంది.
హృదయం మనకు అర్థం కాదు, దక్కదు, పట్టుకోలేం. ఆ మట్టి ఎక్కడుంది, ఆ ఒడ్డు ఎక్కడుంది దొరకదు మనకి. ఆ నేల ఎక్కడుంది దొరకదు. అంటే ఎవరికి దొరుకుతుంది అది? దేవుడికి తెలుసు ఆ నేల ఎక్కడుందో. యాసలేమాక, దేవుడు మనిషి కంటే యాసలేమాక, రా నీకు చూపెడతా, నీ హృదయం అంటే నీకు చూపెడతా రా అని అన్నాడు. ఇందాక చూసాం మనం, ప్రతి నరుని హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడే. దేవుడికి మన హృదయం అంట తేటగా కనిపిస్తుందంటండి. మన హృదయం తేటగా కనిపిస్తుంది. అంటే మీరు ఆలోచించండి, మీ ఇంటి దగ్గర మనం సెల్లలు నొక్కేటప్పుడు ఎన్నో చెత్తలు చూడవచ్చు, బయటతో తప్పుగా మాట్లాడవచ్చు, మన హృదయంలో తప్పుగా ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ దేవుడికి స్క్రీన్ పైన వేసినట్లు కనిపిస్తాయి అంట. మీరు నమ్ముతారా? చూద్దాం, అది కూడా చూసిద్దాం, ముచ్చటిద్దాం. అది కూడా సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. గదా ప్రశ్న, గదా చెప్పాలి, అవునని చెప్పాలి. మరి ఎస్ సార్, అవును ప్రభువా, అది నిజమైన ప్రభువా. నరుల హృదయం తేటగా కనిపిస్తున్నాయి అంటే మనం ఏం చేస్తున్నాం అంతా లెక్క కట్టేస్తున్నాడు. అందుకే అన్నాడు, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి లెక్క చెప్పాలి సుమా. డోంట్ ఫర్గెట్ మీ ఫర్ ఎవర్. ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమండి? రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై అక్కడ ఉంది చూడండి. తాము అంటే హృదయము చెడిపోయే కొలది ప్రపంచ ప్రజలు ఏమనుకుంటారండి లోక జ్ఞానాన్ని? నేను మహా తెలివైన వాడు, నేను మేధావని. అవివేక హృదయములంట. హృదయము అవివేకమైపోయింది అంటే హృదయానికి వివేకము లేదన్నమాట. చెడిపోయింది, బొత్తుగా చెడిపోయింది. దీన్ని ఏమన్నా తెలుసా? హృదయాన్ని ఎర్రిది అన్నాడు. అది అసహ్యకరమైన మాట అండి. ఎవరన్నారు తెలుసా? ఈ మాట ఎవరన్నారు తెలుసా? మనందరికంటే తెలివైనోడు, ఇందాకే చెప్పాను, ప్రపంచ మేధావి ఎవరు అన్నాడు? హృదయము ఎర్రిది అని అన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందరికీ ఒకటి తీసారండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. సరిపోతుంది. ఏముంది తమ హృదయంలో? ఏముంటుందంటే వెర్రితనమే. బ్రతికినంత కాలం వాళ్ళ హృదయంలో వెర్రితనం ఉండును. అంటే దాన్ని ఏమంటారండి? ఇంగిత జ్ఞానము కూడా లేనిది, వివేకము లేనిది, చెడిపోయినది. ఇస్కరియోతు యోధాలాగా మంచిని దూరం చేసుకున్నది. అననీయ సప్పీరిలా, దేవుడికి అబద్ధమాడులా హృదయాలు ఎలా మారిపోతున్నాయి? భక్తిని చెడగొడుతున్నాయి, బ్రతుకులను బద్దలు చేస్తున్నాయి, జ్ఞానులని అజ్ఞానులుగా చేస్తున్నాయి. మనిషి బ్రతుకుతో ఆడుకుంటుంది హృదయం. అందుకే హృదయము బహు ఘోరమైనది. ఎందుకు ఘోరమైనది? ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, మరి ఘోరమైనది కదా చెప్పండి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఘోరమైనది కాదా? ఏమైనా గౌరవిస్తాము? ఇంట్లో తెప్పించుకోండి. గౌరవించడానికి అవకాశాలు ఇచ్చింది ఏంటి మనకి? గోతులు పాతీయడానికే చూస్తుంది. అందుకే జాగ్రత్త. హృదయములో ఏముంటుందంట? వెర్రితనం అంట. అలాంటి వెర్రుల కోసం హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది. ఏమండి? అది దేవుడు ఏం కట్టాడంటే అలాంటి వెర్రుల కోసం పాతాళం కదండి. పాతాళమే కదా. ఎర్రగడ్డ హాస్పిటల్లో స్టేట్మెంట్ ఇస్తారు, పాతాళంలో అగ్గితో స్టేట్మెంట్ ఇస్తారు. దేవుడు తట్టుకోలేనప్పుడు అగ్ని ఆరదు
అంటే పిచ్చోడికి పిచ్చి వదలదనే మాట అక్కడ. ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా పిచ్చోడికి పిచ్చి వదలదు. ఆ పిచ్చి ఇక్కడే వదిలించుకోవాలి. ఆ పిచ్చి ఇక్కడే వదిలించుకోవాలి. పిచ్చి అంటించుకొని వెళ్తామంటే మరీ భయంకరంగా ఉంటుంది. అక్కడ డాక్టర్ మనకి ఇస్తారు కదా స్టేట్మెంట్, బాగుంది మరి జాగ్రత్త. లోకసువార్త 21వ అధ్యాయం 34వ వచనం. లోకసువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, అంటే హృదయానికి తిండికి ఏంటి సంబంధం ఉంది? ఈ వచనం చదివాక తెలుస్తుంది ఏముందో అని. ఏముంది అక్కడ? మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, తిండి బోతులు అయితే గొంతు కత్తి పెట్టుకో, ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలన, నిద్ర గురించి కూడా ఆలోచించాలి. స్వామర సందర్భాలు మనలో వచ్చేస్తుంటాయి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఇలా స్త్రీలు కూడా ఆలోచించాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు వెనక్కి పడిపోతుంటారు చూడండి. ఎవరు నాగేస్తారు వెనక్కి? మన కొడుకులు కూతురులా? లేదు ఇంకోడు ఉన్నాడు, ఏం చెప్పవసరం తెలుసు మీకు. మత్తు వలనైనను, అహయ్య కంటే ఈ లోకానికి సంబంధించిన, అహయ్య కంటే ఈ లోకానికి సంబంధించిన విచారము వలనైనను. విచారాలు ఎందుకు ప్రారంభమవుతాయి? మంట బాధ, హృదయం, ఇది జరిగిపోయింది, వీటితోనే ఆడగొట్టేసి వాళ్ళని కొట్టియాలి, చంపియాలి. విచారములు, అహైక విచారముల వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము ఆకాశమత్తుగా ఉంది కదండి, మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఏముంది అక్కడ? మన హృదయం ఏ విధానంగా మన మీద దెబ్బ కొట్టగలదు. అది మత్తు వలనైనను, తిండి వలనైనను, లోకంలో ఉన్నటువంటి విచారం వలన నేనేం చేస్తుందంటే ఇది ఏదో విధానంగా వికెట్ అవుట్ చేయాలి కదండి. పోటీ బ్యాటింగ్ ఆడేవాళ్ళు మనం దేవుడి విషయంలో, బౌలింగ్ చేసేవాడు అపవాది. ఈయన ఎలాగైనా వికెట్ చేయాలి, ఈయన ఎలాగైనా వికెట్ అవుట్ చేయాలి. అప్పుడు ఇన్నెవరిదవుద్ది? అపవాదవుద్ది. ఏమండి? బ్యాటింగ్ ఇప్పుడు మనది, ఎందుకంటే అపవాదిని మనం ఏం చేయాలి? తొక్కాలి. బ్యాటింగ్ మనది, గట్టి కొట్టాలి. కొట్టకపోతే వాడు మన వికెట్ కొట్టేస్తాడు, మన జీవితం ఫెయిల్యూర్. అందుకే లోక విచారం వలనైనను, మత్తు వలనైనను మందముగా జాగ్రత్త. కళ్ళుకి ఏదో మూసివేసేస్తుంది అది. నీ కన్నులకు ఈ లోకపు దేవదూత గుడ్డితనము కలుగు చేస్తే మందం వస్తుంది నీకు. ఈ కాలంలో బహు జాగ్రత్త. ఏముంది అక్కడ? అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు ఏం చేస్తాడంటే నీకు తెలియని వ్యాధులని, తెలియని భయంకరమైన పరిస్థితులని మీద పెట్టేసి, నడినెత్తి మీద పెట్టేసి నిన్ను తొక్కుతుంటుంది, తొక్కుతుంటుంది. అరే కిందకు పడరా అని. ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు, సొలొమోను జ్ఞానము కూడా మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును సెక్యూరిటీ. మీ హృదయం చెడిపోకుండా సెక్యూరిటీ. అంతేనా? మన హృదయం ఎట్టి పరిగెత్తకుండా, దేన్ని తెచ్చుకొని పెట్టుకోకుండా, కరోనా వైరస్ లాంటి వ్యాధులు, హృదయము ఘోరమైన బహు వ్యాధి కలద గనుక ఆ వ్యాధులు రాకుండా మాస్కో లాంటిది, ఆ వ్యాధులు రాకుండా ఔషధము లాంటిది ఒక డాక్టర్ను పెడతాడంట హృదయము దగ్గర. ఆ డాక్టర్ ఎవరంటండి? దేవుడి సమాధానమే క్రీస్తు వలన హృదయము నుండి వచ్చే తలంపులకు కావలి కాస్తాయంట. ఎందుకంటే చెడిపోకూడదు. అయితే ఇప్పుడు మనకేం కావాలో తెలుసా? అందుకే దేవుడి నుండి మన దగ్గరికి ఏం రావాలి? సమాధానం రావాలి. ఆ సమాధానమే నీ భయంకరమైన హృదయానికి కాపలు కాసే భటులు. ఓకే, చాలా జాగ్రత్త. ఇది మనకి రక్షణ, సంరక్షణ. దేవుడి నుండి వచ్చే సమాధానం. మన హృదయం అనే బహుఘోరమైన వ్యాధి ఏదైతే ఉన్నదో దీన్ని నయపరచడానికి, బాగు చేయడానికి వాళ్ళు డాక్టర్స్ అన్నమాట. ఎవరు? దేవుడి సమాధానం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను.